కోవూరులో 37 ఏళ్లుగా రాష్ట్ర స్థాయి ఎడ్ల బండి పోటీలు బుధవారం లాంఛనంగా ప్రారంభించిన నిర్వాహకులు. డెల్టా ప్రాంతమైన కోవూరు పాడి పంటలకు ప్రసిద్ధి. సంక్రాంతికి పంట చేతికి రావడంతో పండుగ చేసుకుంటారు. పంటకు తోడ్పాటు అందించిన ఎడ్లకు పరుగు ప్రదర్శన నిర్వహిస్తారు. ఈ ఆనవాయితీ కాలక్రమేణా పెరిగి రాష్ట్ర స్థాయి పోటీలుగా మారింది. కైలాసం గోపాల్రెడ్డి కుటుంబం 1989లో పోటీలు మొదలుపెట్టగా 37 ఏళ్ల నుంచి కొనసాగిస్తున్నారు. కోవూరులోని కొత్తూరు రోడ్డు అరవింద్ రైస్ మిల్లు సమీపంలో బుధవారం నిర్వాహకులు పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర నలుమూలల నుంచి రైతులు తమ ఎడ్లను ముస్తాబు చేసి పోటీలకు తీసుకురావడం జరిగిందన్నారు. ఈ పోటీలలో గెలుపొందిన ఎడ్లకు 5 బహుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు. మొదటి స్థానంలో నిలిచిన వారికి 40,000, రెండవ బహుమతిగా 25,000, మూడవ బహుమతిగా 20,000, నాలుగవ బహుమతిగా 15,000, ఐదవ బహుమతిగా 10,000 అందజేయనున్నారు. అందరికీ నమస్కారం. ముందుగా మా కోవూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. గడిచినటువంటి 37 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తా ఉన్నాం. ఎడ్ల పరుగు ప్రదర్శన కార్యక్రమం కోవూరు పట్టణ పరిధిలో జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి మన ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలందరూ ఇక్కడికి విచ్చేసి వీక్షించి సంక్రాంతి సంబరాలని బ్రహ్మాండంగా జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మాకు పరిసరాల్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరించడం జరుగుతుంది. రాజకీయాలకి తావు లేకుండా ఎటువంటి పరిస్థితుల్లో సంక్రాంతి సంబరాలని పూర్తి స్థాయిలో జరుపుకోవాలని ఏ విధంగా అయితే ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో కోడిపందాలు కావచ్చు, ఇట్లాంటివి ఏదైతే జరుగుతుంటాయో అదేవిధంగా మన సంస్కృతికి సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ ఎడ్ల పరుగు ప్రదర్శన కార్యక్రమాన్ని చాలా సంతోషంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరితో కలిసి జరుపుకోవడం జరుగుతుంది. 37 సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో జరుగుతూ ఉంది. అందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమాలు, బహుమతులు, దాదాపుగా 5 రకాలైనటువంటి బహుమతులు దాతల ద్వారా సేకరించి ఇవ్వడం జరుగుతుంది. సహకరించేటువంటి దాతలకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీడియా మిత్రులు కావచ్చు, అదేవిధంగా పోలీస్ శాఖ వారు కావచ్చు, సంబంధిత అధికారులందరూ కూడా ఈ కార్యక్రమానికి పూర్తి స్థాయిలో సహకరిస్తూ ఉంటారు. వారికి కూడా మా రైతు సమన్వయ కమిటీ తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల నుంచి ఈరోజు సుమారుగా 46 జతలకు సంబంధించినటువంటి ఎడ్లు రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా అంతే ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. గత 37 సంవత్సరాల నుంచి మా కోవూరు గ్రామ పెద్దలు ఆనవాయితీగా నిర్వహిస్తున్న ఈ పోటీలను వారసత్వ బాధ్యతగా మేము ముందుకు రైతు సమన్వయ కమిటీ పేరుతో ముందుకు తీసుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కోవూరు పోలీసు వారిది మరియు వెటనరీ సిబ్బందిని సమన్వయపరుచుకుంటూ, అలాగే గ్రామ పెద్దలని, రైతులని, ఇతర పెద్దలని సమన్వయపరుచుకుంటూ ఈ పోటీలను నిర్వహిస్తున్నాము. ఈ పోటీలలో కుల, మత, వయోభేదం లేకుండా అందరూ తిలకించడానికి వస్తారు. ఈ పోటీలను నూతన సంవత్సరం మొదటి నెలలో జరుపుకోవటం వల్ల, కోవూరులో మొదటిసారి జరగటం వల్ల రాష్ట్ర స్థాయి తెలుగు ఉభయ రాష్ట్రాల్లోనే ఈ పోటీలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ పోటీలను సూచనలు, సలహాలు కోవూరు నుంచి తీసుకోవటం మాకెంతో గర్వకారణంగా ఉంటుంది. అలాగే ఈ పోటీలలో ఎక్కడ పందాలు కానీ, ఎటువంటి బెట్టింగ్లకు కానీ పాల్పొనివ్వకుండా పోలీసు వారి సహకారంతో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. పండుగలు, పబ్బాలు అంటే తాగి చిందులేయటం కాదు, ఆనవాయితీలు, సాంప్రదాయాలను గౌరవించడం అనే సూచికతో, మన ఊరు మన సంబరాలు అనే శీర్షికతో ముందుకు పెద్దలు నిర్వహించిన ఈ పోటీల్ని ముందుకు తీసుకెళ్తూ ఎంతో ఉత్సాహంగా జరిపిస్తూ ఉంటాం. ఈ పోటీలను తిలకించడానికి మహిళలు, అలాగే చిన్నపిల్లలు ఎంతో మంది వస్తూ ఉంటారు. వీరెవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ అందరు గ్రామ పెద్దల సహకారంతో నిర్వహిస్తూ ఉంటామని తెలియజేసుకుంటున్నాం.
46 జతలు ఈ సంవత్సరం ఈ పోటీలో పాల్గొన్నాయి. 46 జతల్లో కమిటీ నిబంధనలు వ్యతిరేకించిన ఇప్పటికే 4 జతల్ని తొలగించడం జరిగింది. 42 జతలు పోటీల్లో పాల్గొంటున్నాయి. ఈ పోటీలు పూర్తిగా 3 గంటల కల్లా కంప్లీట్ చేస్తామని తెలియజేసుకుంటున్నాం.